రేపు ఇక్కడ హ్యూస్టన్ అని మాకు దగ్గరలోనే ఒక సిటీ ఉంటుంది, అంటే ఒక 4 hours డ్రైవ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కొత్తగా ఒక హనుమాన్ స్టాచ్యూని ప్రతిష్ఠించినారనమాట. మొన్న కొన్ని రోజుల ముందు 90 feet హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. చిన్నజీఆర్ స్వామి వచ్చి అదంతా చేసినారు. అది మన న్యూస్లో కూడా చాలా బాగా చూపించినారు అంతా కూడా. సో దాన్ని చూడడానికి రేపు మార్నింగ్ వెళ్ళేసి హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. హనీ గారి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. హనీ అయితే చాలా హ్యాపీ. అంటే ఎక్కువ మంది రాకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చినారు. సో వాళ్ళతోనే బాగా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఎస్కేప్ రూమ్ పోయేసి అదంతా కూడా హనీకి అయితే చాలా బాగా నచ్చింది. అట్లనే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. మనం ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. సో మొత్తానికి అయితే హనీ గారు సూపర్ హ్యాపీ. అట్లనే మా న్యూయార్క్ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. మా అందరికీ కూడా చాలా అంటే బాగా నచ్చింది అనమాట. మేము అనుకున్న విధంగా మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా బాగా చూసినాము. అంటే పిల్లలకు కావాల్సిన పిల్లలు, మాకు కావాల్సిన అంటే మేము చూడాలనుకునేవి మేము అట్లా అన్నీ కూడా బాగా చూసుకున్నాము. పిల్లలు మెయిన్ అది హ్యారీ పాటర్ స్టోర్ ఒకటి, హనీగాడు స్లైమ్ మ్యూజియం ఒకటి అనుకుంటే, సో అవి కూడా చూసుకున్నాము. కాకపోతే ఒకటి మిస్ అయిందనమాట మేము అనుకున్న దానికి. న్యూజెర్సీలో ఒకటి స్వామి నారాయణ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ వచ్చేసి దాదాపుగా అంటే 500 acres ఉంటుందన్నమాట. అది కొత్తగా ఓపెన్ చేసినారు, అంటే 1 year 2 years అయిపోయింది. సో దాన్ని అయితే చూడాల్సిన ప్లేస్ అనమాట. కాకపోతే అది మేము చూడలేకపోయినాము. నయాగర్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు, అంటే న్యూజెర్సీకి వచ్చేటప్పుడు అది చూసుకొని దాని తర్వాత అక్కడ హోటల్కి వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ డే మాకు అదే ప్లాన్ ఉన్నింది. కాకపోతే మేము వచ్చేటప్పుడు నయాగర్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఆ టైంలో పోయి అక్కడ మొత్తం అంతా కవర్ చేయలేము, చాలా టైం పడుతుంది. సో దానికోసమని మేము అదొకటి స్కిప్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాము. మిగతావన్నీ మేము అనుకున్నటువన్నీ కూడా అంటే మెయిన్ అన్నీ కూడా బాగా చూసుకున్నాము. మాకు కూడా హ్యాపీ, పిల్లలకు హ్యాపీనే, మాకు హ్యాపీనే. టెంపుల్ ఒక్కటే చూడడానికి హాఫ్ డే అవుతుంది. యాక్చువల్లీ చాలా పెద్దది అన్నారు కదా. ఆ టెంపుల్ ఒక్కటే ఒక హాఫ్ డే అవుతుందంట. సో అందుకోసం అది ఎక్కువ చూడలేకపోయినాము. తర్వాత ఎప్పుడైనా చూద్దాము. సో ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని మాకు ఇవన్నీ కాసినాయి, చూపిస్తా. ఇక్కడ కొన్ని అయితే వెజిటేబుల్స్ ప్లస్ ఈ ఫ్రూట్స్ కూడా కొన్ని రావడం స్టార్ట్ అయిపోయినాయి. అక్కడైతే అంటే టమోటాస్ ప్లస్ కొన్ని బెండకాయ ఇవన్నీ కొన్ని వచ్చినాయి. అంటే మిర్చి కూడా వచ్చింది చూడండి. ఇవి ఇట్లా బెండకాయ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇట్లా బెండకాయలు ప్లస్ ఇక్కడ ఈ మిర్చి అంటే చాలాసార్లు కట్ చేసినాం ఆల్రెడీ. అట్లనే టమోటాస్ ఇక చిన్నది హనీగాడ్ వేసినాడు కదా, ఆ టమోటాస్ కూడా వస్తున్నాయి. అట్లనే గోంగూర ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు ఇక్కడ ఉన్నాయి. అట్లనే గోంగూర ఉంది. ఇవి గోంగూర కూడా వచ్చింది ఆల్రెడీ. ఒకసారి పప్పు చేసుకున్నాం అంతే కదా. పప్పు ఏది ఇదా గోంగూర పచ్చడి చేసుకున్నాం, దీంతో బాగుంది. అట్లనే ఇక్కడ ఏవవి క్యాంటలూప్ అంటే మస్క్ మెలన్ వచ్చినాయి. ఇది చూడండి, ఇది మస్క్ మెలన్. ఇది లాస్ట్లో వచ్చింది. దీనికన్నా ఇది ఫస్ట్ యాక్చువల్గా అంటే వచ్చినది. ఈ ఫస్ట్ వచ్చింది, ప్లస్ ఇంతకన్నా ఎక్కువ పెరగడం లేదు ఎందుకో ఇది. దాని తర్వాత మళ్ళీ ఇదొకటి వచ్చింది. ఇవి రెండు పెరగడం లేదు, అది అయితే ఫాస్ట్ పెరుగుతూ ఉంది. ఇది అయిపోయినట్టుంది అనుకుంటా, ఎల్లో ఉంది. ఇంకా కోసేయచ్చు కదా, కానీ చూడు లావే కావడం లేదు, బాగా రౌండ్ పెద్దగా అయింది. సో కోసేయచ్చు, ఇది తీసేసాము. హనీగాడు జున్ను పిలుద్దామా? అట్లనే ఇక్కడ బెండకాయ ఇదేది సొరకాయనా బీరకాయలు కూడా వస్తున్నాయి. అంటే మేము యాక్చువల్గా అంటే లేట్గా వేసినాము, లేట్గా వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఊరికే టెంపరీగా ఇట్లా ఇది దాన్ని ఏమంటారు పందిరి వేసినాము. కాకపోతే ఇట్లా మంచిది ఒక $35 పెడితే అది మామూలు ఐరన్ వస్తుంది ఇక్కడంతా కూడా. కాకపోతే ఇది అడ్జస్ట్ అవుతా ఉంది అనేసి ఉన్నాము. ఇంకొంచెం ఎక్కువ బరువు అయితే అది తీసుకుంటాం, ఎక్కువ బరువు అయినప్పుడు అవి తీసుకొని వద్దాము. ప్రస్తుతానికి అయితే ఇది అయితే అడ్జస్ట్ అవుతా ఉంది. ప్లస్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. అక్కడ ఇంకొక బీరకాయ, ఇక్కడ అంతా పూత, అన్ని పూత ఉంది బాగా. ఇక్కడ కూడా బీరకాయ ఉందా? ఇక్కడ అంతా బీరకాయ ఉంది. ఇక్కడంతా కూడా బాగానే వస్తున్నాయి కదా. ఇవైతే ఈ మస్క్ మెలన్ అయితే మేము
ఏది హెచ్ఈబీలో తెచ్చినవి కదా, హెచ్ఈబీలో మామూలుగా నార్మల్గా తీసుకొని తిని ఆ విత్తనాలు వేసినాము, అవే వచ్చినాయి, ఆ సీడ్స్కే వచ్చినాయి, సపరేట్గా ఎక్కడ వేయలే. అవును, సపరేట్గా ఎక్కడ కొనలే. అదే మనకి బాగా స్వీట్ అనిపిస్తే అదే బాగుంది. హనీ కానీ జిన్ను కానీ పిలిపించి ఇది కట్ చేద్దాం, ఎట్లా ఉందో చూద్దాం. స్వీట్ ఉందా, అది మాగిందా లేదంటే కులిపోయిందా మనకు తెలియదు. యాక్చువల్ అంటే బాగుంది, నాకు తెలిసినంతవరకు బాగుంది కదా అది. చూద్దాం అది ఎట్లుంటుందో. వీళ్ళు ఏం చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. జిన్ను, హనీ ఇక్కడికి వస్తారా కిందికి రండి, ఒక్క నిమిషం రండి. ఏరా బర్త్డే ఎట్లా జరిగిందని చెప్పినారు మీ ఫ్రెండ్స్, ఓకేనా? నీకు కూడా ఓకే కదా? అక్కడ మస్క్ మిలన్ అన్నా, అది క్యాంటీన్లోపు ఉంది కదా, అంటే బిగ్ అవ్వలేదు, ఒకటైతే అట్లనే చిన్నగా ఉండి కొంచెం మాగిపోయినట్టు ఉంది. ఒకసారి కట్ చేద్దాం, అది కట్ చేస్తారా? అయిపోయింది అనుకుంటాను, అది అంతకన్నా అవ్వడం లేదు. చూద్దాం, అంతకన్నా పెద్దగా అవ్వడం లేదు, అది ఎప్పటి నుంచి అట్లనే ఉంది. చూద్దాం. వీక్ కాదు, అదే ఫస్ట్ వచ్చింది, పక్కనవన్నీ పెరుగుతున్నాయి కానీ అది పెరగడం లేదు. ఇదేనా, ఇదే నేను చెప్పినది ఫస్ట్, ఇదే. అది అది ఇంకా అవ్వాలా, అది అది వద్దు, అదే ఇది ఇంకా అవ్వడమే లేదు అసలు. అదే హెల్తీనే ఉంది కదా, పాడైపోయిందా? సరే ఎవరు కట్ చేస్తారు? నార్మల్ డోర్ పడింది గాలికి. బీరకాయ అంటారా, బీరకాయను. సరే కట్ చేస్తావా? ఎవరు కట్ చేస్తారు? ఇద్దరు. నిన్న కేక్ కట్ చేసింది హనీగాడు, మళ్ళీ ఇప్పుడు ఇది కింద పట్టుకున్నాను. జునుగానికి ఫింగర్స్ కట్ చేసేవరా? లేదు అంతే, కరెక్ట్ అంతేనా? ఓపెనింగ్ ఫస్ట్ ఇది, అంటే క్యాంటర్లూప్ అయితే ఫస్ట్ది, ఇంకా బెండకాయలు దొండకాయలు అన్నీ అయిపోయినాయి. అవి అయితే టమాటోస్ అన్నీ కూడా. స్మెల్ రావడం లేదు, ఏం రావడం లేదు. చూద్దాం ఎట్లుందో. హనీ కానీ టమోటో ప్లాంట్కి ఇక్కడ చిన్న టమాటో వచ్చింది, కట్ చేసుకో. మరి అంత చిన్నది అలా ఏం యూస్ అది, మొన్నంత బాగా పెద్దగా వస్తుండేనే. ఇవి బీరకాయలు అయితే ఫుల్ స్టార్ట్ అయిపోతున్నాయి, అవి ఒక్కసారి స్టార్ట్ అయితే ఇంక మొత్తం ఫుల్ వస్తాయి. పైకి వెళ్తుంది అట్లనే, అప్పుడు మిద్దె పైకి ఎక్కాలి మనం, బీరకాయలు కట్ చేయాలి అంటే పైకి ఎక్కుతుంది అంట, అది పైకి రండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. ఇంతకీ ఇప్పుడు ఏం డౌట్ వస్తుందంటే, ఇది వాటర్ మెలన్ అయినా, ఐ మీన్ మస్క్ మెలన్ లేదంటే ఏదో దోసకాయనా అని ఇప్పుడు డౌట్ వస్తుంది కొత్తగా. స్మెల్ రావడం లేదు, ఏం రావడం లేదు. దోసకాయ లాగా ఉంది ప్రతి, అన్ని కలిపి ఉన్నట్లున్నాయి. Look, this tomato is from like a few days ago. ఇది మొన్న ఎప్పుడు కట్ చేసిందంట, ఇప్పుడు ఇది. This one. I should have left this one to like. అంతకన్నా చిన్న కాయ ఎవరు అవి? No, I don't think so. ఎవరు కట్ చేస్తా? అర్జున్ గారు కట్ చేస్తాను ఇది. ఏ నేను కట్ చేస్తున్నా. Or I can cut it, it's fine. Yes, she can cut it. With a big knife. ఇప్పుడు wash చేయాలి ఈ cantaloupe. ఇది ఇప్పుడు కట్ చేసి, ఇది దోసకాయ ఏందో దీని కదా చూద్దాం. Please be careful. అవును, మస్క్ మెలనే భలే ఉందిరా. I know. So tiny. చూడ్డానికి భలే ఉంది. చూడండి ఎంత బాగుందో ఇది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, అంటే బాగా ఎల్లోగా బాగా అయిపోయింది ఇది. చూడాల ఇంకొంచెం ఏంటి బాగుంటాను కదా, ఇంకొంచెం మెత్తగా ఏంటి బాగుంటాను. చూడు కట్ చేసి చూద్దాం పోనీ ఎట్లుందో. వెళ్ళండి నాన్న, నువ్వు కట్ చేయకూడదు ప్రతి, ఇంకా నువ్వు. ఇప్పుడు మన తోటలో కాచిన ఈ వాటర్ మెలన్, మస్క్ మెలన్, వాటర్ మెలన్ అని వస్తుంది. నాకు వాటర్ మెలన్ అంటే ఇష్టం, అందుకోసం అట్లా వస్తుంది.
Wow, what a Well, reaction. tell us. కొంచెం గట్టిగా ఉంది, Yeah, అదే కురుకురు అంటుంది. తీయలేదు, తీయలేదు, కొంచెం వేడిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ Ew, it కొంచెం is. సేపు ఫ్రిడ్జ్లో పెట్టింటే బాగుండేది. కొంచెం మాగాల కొంచెం పచ్చిగా ఉందేమో. కొంచెం పచ్చిగా ఉంది, It's good though. కానీ కొంచెం బాగానే ఉన్నట్లుంది. వేడిగా ఉంది అంతే కదా. నీకు మస్మెలన్ టేస్ట్ అయితే వస్తుంది కదా. ఆ ఫ్లేవర్ అయితే ఉంది అంతా. ఫ్లేవర్ It tastes good. It's just not sweet. స్వీట్ లేదు, ప్లస్ కొంచెం వేడిగా కూడా ఉంది అంతే కదా. షూర్. ఫ్రిడ్జ్లో పెట్టింటే బాగుంది, కూల్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టింటే బాగుంది అంత గట్టిగా బాగుంది. ఇట్స్ నైస్. Yeah. కదా. బాగానే ఉంది. ఇంకా కోసుకొని వచ్చాం కదా ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టి ప్లస్ ఇంకొంచెం మాగింటే బాగుంటా ఉండే. No, ఆ గ్రీన్ ఇంకా పెద్దగా అనేది I బాగుంటాయి. don't like the అవి sweet. ఇంకా బాగా yellow అయిన తర్వాత తీయాలి. ఎక్కువసేపు ఎక్కువ అయినట్టు చూద్దాం. కాకపోతే బాగుందే ఉంది కదా కొంచెం అన్నా. నాకైతే నచ్చిందబ్బా. నచ్చింది, బాగానే ఉంది. కొంచెం షుగర్ వేసుకోవనేసి తింటే బాగుంటుంది. హనీ చూడు ఇంకోటి అడుగుతా ఉంది. హనీగాడి మళ్ళీ తింటుంది. I like this better than a normal muskmelon. నార్మల్గా హెచ్ఈబీలో తీసుకుంటాము, చాలా బాగుంటాయి. This bite was super sweet. అవునా, Yeah. మామూలు హెచ్ఈబీలో చాలా బాగుంటాయి. సో అవే వేసినాము, అవి బాగున్నాయి, పర్లేదు. కాకపోతే ఇంకొక 1 వీక్ అయిన తర్వాత చేసి ప్లస్ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టింటే బాగుండేది. సో మొత్తానికైతే ఫస్ట్ టైం మన పెరటలో కాచిన ఫ్రూట్ అయితే కట్ చేసి ఈరోజు తిన్నాము. And oh yeah, ఇది this is వెజిటేబుల్, also fruit. ఇది వెజిటేబుల్. No. టమోటా వెజిటేబుల్ ఫ్రూట్ తెలియదు It's మనకు a సరిగా. fruit because it had seeds in it. సో ఫ్రూట్ వెజిటేబుల్ ఏమో తెలియదు, టమోటా అయితే. సో ఇదైతే ఫస్ట్ ఫ్రూట్ అయితే తిన్నాము. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత అవి పెద్దగా అవుతాయి, అవి కూడా కట్ చేసుకుని తినాలా. సో మెయిన్ ఇంకోటి ఏమంటే రేపు మేము ఒక చోటుకి వెళ్తున్నాం. ఎందుకు అంటే ఇన్ని రోజులు న్యూయార్క్లో అవన్నీ కూడా తిరిగి వచ్చి ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. రేపు ఇక్కడ హ్యూస్టన్ అని మాకు దగ్గరలోనే ఒక సిటీ ఉంటుంది, అంటే ఒక 4 hours డ్రైవ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కొత్తగా ఒక హనుమాన్ స్టాచ్యూని ప్రతిష్ఠించినారనమాట. మొన్న కొన్ని రోజుల ముందు 90 feet హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. చిన్నజీఆర్ స్వామి వచ్చి అదంతా చేసినారు. అది మన న్యూస్లో కూడా చాలా బాగా చూపించినారు అంతా కూడా. సో దాన్ని చూడడానికి రేపు మార్నింగ్ వెళ్ళేసి దర్శనం చేసుకొద్దామని స్వామిని వెళ్దాం అనుకుంటా ఉన్నాం. Yes. మార్నింగ్ వెళ్ళేసి నైట్ మళ్ళీ తిరిగి రావచ్చు. ఇప్పుడు హనీగాని బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ తీసుకొని వచ్చి ఆడుకుంటుందంట. Yes. ఏంటి? Nintendo Switch. ఆడుకోలేదు నువ్వు ఇంతవరకు, ఓపెన్ చేయలేదు దాన్ని. I don't think so. No. అవునా, తేపా మరి చూద్దాం. ఇక్కడికే తప్పు, ఇక్కడ టీవీలో మన ఇద్దరు మాత్రం ఎవరు గెలుస్తారో చూద్దాం. You know, if you buy more like remotes, you could play with 4 people without getting a new Nintendo Switch. ఇప్పుడు ఎంత ఉన్నాయి నీతో? 2. 2 ఉన్నాయా? Yeah, because the red and the blue one, but you could get like pink and green ones too. సరే ప్రస్తుతానికి 2 దాంట్లో ఆడదాం తాపు. నలుగురు ఆడుకోవచ్చు అయితే. Yeah, that's what I'm saying. సరే, కానీ అక్కడ 4 members కార్స్, రేసింగ్ కార్స్ అవన్నీ ఉంటాయా, చేసుకోవచ్చా? Yeah. అవునా, సరే ప్రస్తుతానికి అయితే ఆపు. నిన్న నేను ఇచ్చినా కదా, ఇది నేను ఇచ్చిన హనీగానికి అదే ఇష్టం అనమాట. ఈ గిఫ్టే ఇష్టం అంట హనీగానికి. నింటెండో స్విచ్ ఇది ఈ గేమ్. ఇది నేను ఒకటే కాదులే, అందరు కలిసి ఇచ్చినాం. ఎందుకు అట్లా చూస్తున్నారు? Because I gave you the idea. ఓకే, ఐడియా ఓకే. Idea. ఓకే, నేను ఇచ్చిన అని చెప్తున్నాడు హనీ ఫేవరెట్ అని. నీది ఫేవరెట్ కదరా, నేను ఇచ్చినది కదరా. ఇది ప్లస్ ఇంకొక జస్ట్ డాన్స్ అని ఉంటుంది, అవి రెండు ఇష్టం హనీకి. Yeah, I Okay. just didn't know which one to get. జస్ట్ డాన్సా? Yeah. ఇది దీని పేరు Mario Kart Deluxe. మ్యారియో కార్ట్ డీలక్స్. ఇది రేస్ గేమ్ కదా. ఇప్పుడు ఇది పెట్టి చూపిద్దాం, అంటే ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆ గేమ్ దీనికి పెట్టాలన్నమాట. ఇది నింటెండో స్విచ్. ఇది మామూలుగా PC5, ఎక్స్బాక్స్ అట్లాంటివి ఉంటాయి కదా. PS5 ఎక్స్బాక్స్ అట్లా ఉంటాయి కదా. అట్లనే ఇది అయితే నింటెండో స్విచ్ అయితే ఇది చిన్నపిల్లలకి బాగుంటాయి. ఇందులో గేమ్స్ చిన్నది ఆడుకోవడం. చిన్నది బాగుంటుంది, ఎక్కడికి పోయినా కూడా తీసుకుపోయి ట్రావెలింగ్ అప్పుడు I should take it to Houston. హ్యూస్టన్ కూడా తీసుకుని రావచ్చు. సో ఇది కొని చాలా రోజులు అయిపోయింది, మనము అంటే చాలా మంత్స్ అయిపోయింది. ఇందులో మనకి ఒక్కొక్క గేమ్ని కొనుక్కోవాలన్నమాట. సో ఇందులో ఒక కార్డు వస్తుంది, అందరికి తెలిసే ఉంటుంది, నాలాంటి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఇది ఈ కార్డ్ అనమాట. ఈ కార్డు దీంట్లో పెట్టేయాలన్నమాట. దీంట్లో పెట్టేస్తే ఈ గేమ్ మనము ఆడుకోవచ్చు.
Yes. ప్రతి ఒక్కటి ఇట్లాంటి గేమ్స్ అన్నీ కూడా కొంచెం మంచి మంచి గేమ్స్ అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది $55 $54 అంట ఇది. అట్లనే ఆ డాన్స్ ఇంకోటి అంటే బ్రేక్ డాన్స్, జస్ట్ డాన్స్, అది బ్రేక్ డాన్స్ అది కూడా $50 అది కూడా. ఒకసారి లోపల గేమ్ లోపలే కొనుక్కోవచ్చు అంటే Yeah. డిజిటల్ వర్షన్ కూడా ఉంటుంది యాక్చువల్గా, అంటే ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు మనము. లేదంటే మనం ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కూడా కొనుక్కోవచ్చు. మనం గిఫ్ట్ ఇచ్చినాం కాబట్టి డైరెక్ట్గా ఇట్లా ఇస్తే బాగుంటుందని ఇది ఇచ్చినాం. దేంట్లో పెట్టాలన్నా ఇది I'll show you. Well, you just take it out, right? ఇరగొట్టేవి $55 అంట ముందే. Oh, it's his game card right here. గేమ్ కార్డ్ ఇక్కడ వేసుకుని పెట్టాలనా? Yeah. అంతేనా? సింపుల్ Yeah, I think that's it. సింపుల్ Oh, డింపుల్. look, it turned on. Did it? Okay, let's start. ఇవి ఉన్నాయి కదా, ఈ గేమ్స్ అన్నీ కూడా ఫ్రీ గేమ్స్ ఇవన్నీ కూడా కదా. ఇప్పుడు మనం కొనింది ఇది మ్యారియో కార్ట్ డీలక్స్, జస్ట్ కార్ రేసింగ్ గేమ్ కదా. Yeah. ఇంతవరకు నేను ఎప్పుడు ఆడలేదు, అంటే కొన్ని చిన్న చిన్న వాడినా, ఇదైతే ఆడలేదు. చూపిస్తుంది ఇది. So that you'll use this to move, and then లెఫ్ట్ టు రైట్ ఇది అంతే కదా, జాయిస్టిక్ కదా. అంతే చాలు, ఓకే సరిపోయింది. no, there's more. You have to click these. తెలుసులే ఇది పవర్ వస్తుంది. No, you have to click these to like drift and stuff. ఓకే డన్. Wait. లెఫ్ట్ సైడ్ ఉండేది హనీ, రైట్ సైడ్ నాది, నేను మారియో నేను. ఓకేనా? రెడీ రెడీ స్టార్ట్. Did he click this? ఇదా? Yeah. ఎంతమంది ఉన్నారా మొత్తము? 10 మెంబర్స్ మొత్తం. No, there's 11. 12 11. నేను 9th ప్లేస్లో ఉన్నాను. 10. హనీగాడు 6th, ఇప్పుడు నేను 7. పవర్ రావడం లేదు నాకు. Did you have ఓకే to click? Did he? వచ్చింది Did he? చూసినా. Click this. ఓకే మా. అయ్యో లాస్ట్ ప్లేస్ నాదే. హనీగాడు 6th. గుడ్ లాస్ట్ ల్యాప్ ఇది. పోవడమే లేదు సరిగ్గా ఇది. నా కార్ అయితే డైరెక్ట్గా తీసుకోవడం బాగుంటుంది. I'm 4th place. 5th place. నా 12th ప్లేస్ అట్లనే ఉంది, లాస్ట్ అంట 12th ప్లేస్. I'm 5th place. అయిపోయిందిరా? Yeah. Did he Maybe- click it? Click it. Click it. Race- Click it, click it, click it. రేస్ అయిపోయి కూడా చాలా సేపు అయింది, నేను ఇంక పోతానే ఉన్నా. Oh my gosh, you got the literal best one. How did you do that? 12th ప్లేస్ నాదైతే. 12th ప్లేస్ హనీగాడు 8th, 5th ప్లేస్ 8 పాయింట్స్ వచ్చినట్టు. నాది 12th ప్లేస్. ఈ కార్ సరిగ్గా పోలేదు, మన కార్ అయితే బాగా పోతుంది. నా కార్లో అయితే డైరెక్ట్ ఫాస్ట్ పోతా He's ఉంటుంది. just a bad driver. ఇప్పుడు జున్నుగాడు హనీగాడు అంట. ఏదో నువ్వు ఇది జున్ను నీదే మారియో అన్నది రైట్ సైడ్ జున్ను, లెఫ్ట్ సైడ్ హనీ. చూద్దాం. ఈ మారియో సరిగ్గా పోవడం లేదు కదా హనీ. జున్నుగా 6th, 5th, Second. హనీగాడు 2nd, 5th, 7th, 8th, 5th. హనీగాడు ఫినిష్ చేశాడు 5th ప్లేస్. 5th place again. జున్నుగాడు 9th ప్లేస్. జున్నుగాడు అయితే కనీసము ఎంత? 6th ప్లేస్. 9th ప్లేస్. నేను 12th. Each race is also a different place, అవునా? but each lap is in the same. ఇప్పుడు హనీ అండ్ ప్రత్యు Yeah, look. మమ్మీ ఎవరు గెలుస్తా చూద్దాం. Place. ఇది వేరే ప్లేస్ అంట. ఇది ఇందాక వాటర్ మ్యూజియం ఉన్నింది, వాటర్ పార్క్ ఉన్నింది, ఇప్పుడు ఇది వేరేది అంట. నువ్వన్నీ వేరే తీసుకోవే, అన్ని మ్యారియో తీసుకుంటున్నారు. నేను ఒకసారి సెలెక్ట్ చేస్తే ఇంకంతే నాది. ప్రతి చూడండి 4th ప్లేస్ అంట, నాకన్నా బాగా వచ్చి. ప్రతి 3rd ఉండా, 9th వచ్చా. హనీగాడు 5th. ఇది లాస్ట్ ల్యాప్ అంట. ఇది ప్రతి 4th ప్లేస్, హనీ 5th ప్లేస్. హనీగా గుద్దురా పోయాడా, ఎదురుగా చూడు అక్కడ ఎదురుగో.
ఓ హనీగాడ్ 4th ప్లేస్, జిన్ను ఐ మీన్ ప్రత్యు 5th ప్లేస్. నువ్వే మెలు కదే, నేను 12th ప్లేస్కి వచ్చినాను. మీరు సరిగా ఆడలే. నువ్వెంతరా? I don't know. It's our first time playing too. నువ్వెంతరా? 5th నువ్వు? 9th. నువ్వు 5th వచ్చినావా? Stop it! I want to play again. Give me. నేను అందరికన్నా నేనేనా మరి 12th ప్లేస్ నాది. మొత్తానికైతే ఆ గేమ్లో లీస్ట్ నాదే. 12th ప్లేస్, దాని తర్వాత జిన్ను, దాని తర్వాత ప్రత్యు, దాని తర్వాత హనీగాడ్. నేను ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా. వీళ్ళు స్కూల్కి పోయిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వాళ్ళకన్నా ఫాస్ట్గా వెళ్తాను నేను. సో అది మీరైతే ఇంకెళ్ళిపోవచ్చు. మేము ఇంకేమైనా మూవీ చూసుకుంటూ ఉంటాము, ఎందుకంటే వీకెండ్ అనమాట మాకు. ఓకేనా? నువ్వు కాల్ నీ రూమ్లో తీసుకెళ్ళి తీసుకోపో. మీ ఇద్దరు ఆడుకుంటాను, ఆడుకోండి పైన. కాకపోతే కొంచెం తొందరలేండి రేపు. ఎన్నింటికి బయలుదేరదాం ప్రతి? నువ్వు లేచేదాన్ని బట్టి ఉంటుంది. మీరు చెప్తే ఎన్ని గంటలకంటే అన్ని గంటలు లేస్తా. 10 కన్నా స్టార్ట్ అవ్వద్దు. 10కా? 8కి ప్రతి రావడమే జును. 6కి లేడము. 7 కన్నా సార్. ఎంత తొందరపోయితే అంత మేలు. డాడీ, as a matter of fact, మేము అందరం రోజు లేస్తాం డాడీ. I think the only problem is నేను లేస్తానమ్మా, అవసరం ఉంటే అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా లేస్తా. చెప్పు ఎప్పుడు బయలుదేరాలో చెప్పు. నీకు 20 years వరకు, అంటే ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 21, 19 years వరకు రోజు నేనే డ్రాప్ పికప్. ఓకే, మార్నింగ్ స్కూల్కి రోజు నేను వేస్తా. అంటే ఈరోజు ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి నువ్వు పోతున్నావని పెద్ద స్టైల్ కొడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకన్నా ముందే లేస్తాను. స్నానం చేయాలా, బ్రష్ చేయాలా, తినాలా అన్ని నేను ముందే చేస్తాను. as a matter of fact, నువ్వు ఏదో లాస్ట్ 10 minutes లో లేచి వచ్చి కార్ నడుపుతావు అంతే. ఎన్నింటికి లేస్తా అంటే 8 o'clock వెళ్తా అంటే దీనికి మొన్న లాస్ట్ ఒక 1 year అంతా కూడా 6:30కి స్టార్ట్ చేస్తా ఉంటుంది. అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చేటప్పుడు చెప్పే 5:30కి కూడా బయలుదేరిన కాలాలు ఉన్నాయి. వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ పాత ఇంట్లో నుంచి కొత్త ఇంటికి మనము మూవ్ అయినప్పుడు దాదాపు ఒక 6 months వరకు 1 year వరకు అట్లా ఇక్కడ డ్రాప్ చేసిన. సో 6కి అట్లా వేస్తా ఉంటే మొన్న జున్ను పిలిచిపోతా ఉంది హనీని, దానికోసం బిల్డప్ ఇస్తా ఉంది. ఏంది 3 years అయిందా నీకు డ్రైవింగ్ వచ్చి? 6 months అయింది, 1 year అయింది అంతే. ఏదైతే ముందులే కానీ ఇప్పుడైతే రేపైతే కొంచెం తొందరగా లేయాలి. ఎందుకంటే అక్కడ దాదాపు 4.5 hours ఏమో పోవడానికి అవుతుంది. పోవడానికి రావడానికి దాదాపు 9 hours టైం పడుతుంది. సో అక్కడ ఒక 1 hour 2 hours టైం పడుతుంది. ఈజీగా అంటే ఒక 2 hours టైం పడుతుంది. సో తొందరగా 8 o'clockకి అట్లా లేస్తే నైట్ కల్లా మళ్ళీ వెనక్కి రావడం, అక్కడ ఎక్కడ స్టే చేయడం వద్దు. సో వెనక్కి వచ్చేద్దాం అంతే కదా, చూసుకొని రావడమే కదా. చూసేసి వచ్చేయడమే. అక్కడ ఏం లేవులే హ్యూస్టన్లో. ఇంకా మొన్న కూడా ఒకసారి పోయేసి వచ్చినాం, అంతా చూసేటం ఏం లేవు. సార్ మీరు తీసుకెళ్ళేసి ఆడుకోపోండి. హనీ గారి బర్త్డేకి అందరూ అంకిల్స్, ఆంటీస్, ఫ్రెండ్స్, అక్క, అన్న అందరూ కూడా చాలామంది విష్ చేసినారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పరా హనీగా. Thank you everyone. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఇక్కడ మనకి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా Thank you. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హనీ గాని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఇంకా నేను ప్రతి మంచి మూవీ ఏదన్నా చూసుకొని మూవీ చూసుకోవాలా. వాళ్ళ హనీ జున్ను వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో నేను ప్రతి చూసినది గోట్ లైఫ్. అదైతే చాలా బాగుంది, మాకు అదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది కల్కి ఒకటి ఉంది కదా, ఆ కల్కి అయితే మేము థియేటర్లో చూసినాము, 4 పోయింటిమి. నార్మల్గా ఇక్కడ ఇంట్లో చూసినవి అయితే గోట్ లైఫ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫస్ట్ అయితే మేమేమైనా ట్రాజడీ మూవీ అట్లా అనుకొని వద్దనుకోయింటిమి. తర్వాత ఒక్కసారి స్టార్ట్ చేస్తేనే సేమ్ ఇట్లనే ఈ టైంలలోనే ఎప్పుడో స్టార్ట్ చేసినాము. మొత్తం కంప్లీట్గా ఫస్ట్ టైం ఆ మూవీ చూసినాం. నైట్ 12:30 1 అయిపోయింది. అది 3 hours మూవీ కంటిన్యూగా చూసినాం. చాలా చాలా బాగుంది గోట్ లైఫ్. దాదాపు అంటే ఒక మూవీ చూడాలంటే దాదాపు 3-4 days అవుతుంది. అట్లాంటిది ఆ రోజు ఒకటే రోజు భలే చూసినాం, చాలా బాగుంది. ప్రస్తుతానికైతే ఏదైనా మూవీ చూసుకొని ఒక 1 hour అట్లా చూసేసి దాని తర్వాత తిని పడుకోవాలి తొందరగా. రేపు మార్నింగే అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి ఆ హనుమాన్ని దర్శనం చేసుకొని వద్దాం. యాక్చువల్గా అంటే అక్కడ టెంపుల్ వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది. అందులో అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. సో అక్కడికి రేపు వెళ్ళేసి చూద్దాము. అది విషయము. ఇదైతే ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ Like
రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు రేపు మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ జర్నీ అంతా చేసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? Yeah. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.